మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరో కాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మా గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, దీనికి ఏర్పాటు దీని వాక్యం త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడినవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే మోసపుచ్చుకొనిది. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. అంటే ఈ లోక ధనాన్ని ప్రేమించడం ద్వారా అది అనేకమైన కీడులకు నాశనానికి నడిపించేదే ఉన్నది. కాబట్టి దేవుని యందును వాక్యమందును విశ్వాసమందును ఉండవలసిన మనము లోకం వైపు, పాపం వైపు, లోకాశల వైపు, ఈ లోక సంబంధమైన ధనం వైపు మన మోహాన్ని, ఆలోచనని కలిగి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు చెప్తున్న మాట ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. అంటే మన భక్తి మనల్ని దేవుని యొద్దకు నడిపించేదిగా ఉండాలి తప్ప అది లాభంతో కూడింది కాకూడదు. అందుకే అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏది తీసుకుపోలేదు. ఏమీ తేలేదు, అంటే దిగంబరిగా వచ్చాము, మళ్ళీ దిగంబరిగానే తిరిగి వెళ్ళిపోతాం. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం అంటున్నాడు. ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి తృప్తి పొంది సంతుష్టి సహితమైన మరి దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ ధనవంతులవుట చేత అపేక్షించువారు శోధనలోను ఉరిలోను వివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అంటున్నాడు. ఇక్కడ ఏదైతే మనకి నాశనాన్ని కలిగించేదైనదో, ఏదైతే మనకి నాశనానికి నడిపించేదైనదో దాన్ని చెప్తున్నాడు. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలో అంటున్నాడు. అంటే ఈ లోకధనాన్ని సంపాదించడం కోసం శోధనలో పడతారంటున్నాడు. ఎలాంటిదంట? ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన నష్టములు అంటున్నాడు, నాశనములోను ముంచివేయను అంటున్నాడు. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు నాశనాన్ని, మరి సమస్తమైన కీడులకు మూలమై ఉన్నది. కాబట్టి దాని యందు మనస్సు ఉంచగా, దాని యందు విశ్వాసం ఉంచగా, దానికి దూరంగా ఉంటూ దేవుని బట్టి, వాక్యముని బట్టి, విశ్వాసముని బట్టి మనం జీవించాలి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. ఈ ధనాపేక్ష అనేది అన్ని విధాలుగా కూడా అది కీడే తప్ప మేలు కాదు. అన్ని విషయాల్లోనూ మనం దానికి దూరంగా ఉండాలని చెప్తూ కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకుంది. కాబట్టి దీన్ని సంపాదించడంలో, దీన్ని కూడబెట్టడంలో మరి ఆసక్తి కలిగి తమను తాము హత్య చేసుకున్న వారుగా, హతసాక్షులుగా, అంటే తమను తాము నాశనం చేసుకున్న వారుగా ఉన్నారు. ఇక్కడ దేవుని కొరకు కాదు, ప్రభు కొరకు కాదు, లోకము సంబంధమైన ధనం కోసం తమను తాము చంపుకునే పరిస్థితుల్లో వారు ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పి పౌలు చెప్తున్నాడు. రెండవదిగా, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటాడు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొట్టుకు ప్రయాసపడు. దైవజనుడా అంటే దేవుని బిడ్డ, అంటే దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఆయన పిలుపులో ఉన్న మనకి దేవుడు చెప్తున్న మాట అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. ఈ పోరాటము దేవునితో
మానవునికి ఉండేది. అంటే దేవుని యందు మానవునికి ఉండే ప్రేమని ఇక్కడ కొనసాగేది. అందుకని ఇక్కడ పై వచనాల్లో ధనాపేక్షను గురించి అంటాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమను తామే పొడుచుకున్నారు. అంటే ఇది మరణానికి సంబంధించింది ధనాపేక్ష. అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాడమని చెప్పి పౌలు ఇక్కడ 11వ వచనంలో అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి ఏమన్నాడు, నీతిని భక్తిని విశ్వాసమును అన్నాడు. నీతిగాను భక్తిగాను విశ్వాసంలో దేవుని యందు ప్రేమతోనూ ఓర్పుతోనూ సాత్వికత్వమును సంపాదించుకుంటకు ప్రయాసపడు. నీ ప్రయాస దేవుని యందే ఉండాలి తప్ప లోకమందు ధనమందు ఉండకూడదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే విశ్వాస సంబంధమైన మంచి పోరాడమంటాడు. విశ్వాస సంబంధం అంటే ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క దయలో ముందు కొనసాగుతూ ఆత్మీయంగా బలపడుతూ ఆ ఆత్మీయ నడిపింపులో జీవించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టకు దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులతో మంచి ఒప్పుకుంటే నీ పిలుపుకు తగినట్లుగా, దేవుడు నిన్ను పిలిచిన దానికి తగినట్లుగా నీ పోరాటము, నీ ప్రయాస ఉండాలి తప్ప లోకం వైపు, ధనం వైపు నీవు మనస్సు కేంద్రీకరించొద్దు అంటున్నాడు. సమస్తమును జీవాధారముగు అంటే దేవుని యొక్క మాటను బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతితో, సమస్తమును జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు యొద్ద ధైర్యముతో ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు ఎదుట అంటున్నాడు. అంటే యేసుప్రభు వారు ఎలాగైతే ఆయన మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఈ రహమందుకు ఆయన శరీరధారిగా వచ్చి మన నిమిత్తము ఆయన ఆ శిలామరణం పొందే నిమిత్తములో అనేకమైన శ్రమలు ఆయన అనుభవించాడు. దాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. ఏమన్నాడు, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట అంటాడు. అన్నిటికీ ఆధారం ఆయనే కాబట్టి ఆ ప్రభువును బట్టి ఏమంటున్నాడు, పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని అన్నాడు. పొంతి పిలాతు దగ్గర ఆయన మరి ఏదైతే ఆ శిక్ష వారు అనరాని మాటలంటూ మరి దేవదోషం చేసినట్లుగా ప్రభువుని ఆ రోజు వారు శిక్షించి అవమానించినప్పటికీ వాటన్నిటిని కూడా భరించారు. కేవలం ఎందుకంటే మనకి రక్షణ ఇవ్వడం కోసం, మనల్ని విడిపించడం కోసం, మనలో ఉన్న మరణాన్ని తొలగించడం కోసం. కాబట్టి ఇక్కడ వాటిని గురించి చెప్తాడు. పొంతి పిలాతు ఎదుటను ధైర్యముగా ఒప్పుకొనిన సాక్షిని ఇచ్చిన క్రీస్తు ఎదుటను, క్రీస్తు యేసు ఎదుట నీ సాక్ష్యము మరి దేవునికి అంగీకృతంగా నీ ఉండాలి. కాబట్టి అట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాడినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలనని ఆజ్ఞాపించున్నాడు అన్నాడు. ప్రభు వచ్చే వరకు, ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఆయన రెండవ రాకడలో ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మీయ సిద్ధపాటు ప్రతివారు కలిగి ఉండాలి. అట్టి సిద్ధపాటు కలిగి ఉండడం కోసం నువ్వు ప్రయాసపడు తప్ప లోకం వైపు, ధనం వైపు నీ హృదయాన్ని కేంద్రీకరించుకుంటున్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియునగు యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయినాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుని యందు ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన మేఘాలుడై వచ్చినప్పుడు ఆ మహిమ కలిగిన మేఘం మీద మనం కొనుక్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అంతే తప్ప ఈ లోక సంబంధమైన ధనం మీద మన మనసుని కేంద్రీకరించకూడదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వమును గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉన్నగాక ఆమె అన్నాడు. తండ్రిని గురించి, తండ్రి యొక్క ప్రేమను గురించి, తండ్రి యొక్క ఉద్దేశాల గురించి, తండ్రి యొక్క ఆలోచన గురించి ప్రభు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ అంతటిని ఇక్కడ పౌలు తిమోతికి వ్యక్తపరుస్తున్నాడు. అంటే మన విశ్వాస జీవితంలో మంచి పోరాడే విషయంలో క్రీస్తుని కలిగి, క్రీస్తుని ప్రేమించి, క్రీస్తు వలె జీవించాలనే విషయాన్ని చెప్తున్నాడు. చివరిగా అంటాడు 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించినాడు. అంటే ఇహమందు ప్రస్తుతం ఉన్న ఆ ధనాన్ని బట్టి, దాన్ని బట్టి నీవు అతిశయించక, అది దేవుని యందు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏ స్థితిలో నువ్వు దాన్ని ఉపయోగించాలో దాని పట్ల నీ మనస్సును మరి అత్యధికం చేసుకొనక, ధనం పట్ల ఆసక్తి కలిగి ఉండక, ఆత్మ పట్ల, విశ్వాసం పట్ల, దేవుని కృప పట్ల నీవు ముందుకు కొనసాగాలని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటున్నాడు. అంటే
దానిని ఏ విధంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు అంటున్నాడు? మంచి దాని కొరకు, అంటే స్థిరమైన ధనము కొరకు, నమ్మిక అంటున్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని అంటున్నాడు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, నీకు కలిగిన దాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని యందు ముందుకు కొనసాగాలి. కాబట్టి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటాడు. అంటే దేవుని యందు, అంటే క్రీస్తు యొక్క రక్తములో, క్రీస్తు యొక్క ప్రేమలో మనం ముందుకు కొనసాగుతూ ఆత్మ సంబంధమైన మరి దేవుని మందిరాలుగా మన హృదయాలు ఉండాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమన్నాడు. కాబట్టి ఇహమందు ప్రస్తుతం ధనవంతులైన వారు ఎలా ఉండాలంట? ఇతరులకు ఇచ్చేవారుగా, ఇతరులకు సహాయపడేవారుగా, ఇతరులకు మరి ఆదరించేవారుగా వారు ఉండాలి. అంతేగాని దాన్ని బట్టి వారు అతిశయించకూడదు. ఏదైతే దేవుడు వారికి ఇచ్చారో ఆ ఇచ్చిన దాన్ని బట్టి వారు అతిశయిస్తూ దేవుని బట్టి, దేవుని మాటని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాలి. కాబట్టి వారి నిమిత్తం ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, రాబో కాలములందు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అంటే ప్రభువులో ప్రతిష్ఠించబడడానికి, ప్రభు వచ్చినప్పుడు వారిని ప్రత్యేకింపజేయడానికి వారు ఉండాలంటున్నాడు. ఔదార్యము గలవారుగాను, తమ ధనమును ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలని వారికి ఆజ్ఞాపించమన్నాడు. కాబట్టి తిమోతికి ఈ పత్రిక రాస్తూ పౌలు ఈ విషయాలను చెప్తున్నాడు. అంటే సంఘము ఏ విధంగా క్రీస్తులో కట్టబడాలో, ఏ విధంగా విశ్వాసంలో కలిగి ఉండాలో, ధనాపేక్షను కలిగి ఉండక నమ్మకాన్ని కలిగి, విశ్వాసం కలిగి, క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉంటే కనుక తప్పక నీవు ఆత్మీయంగా బలపడతావు. ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాజ్యంలో నీవు ఉంటావని చెప్పి ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల మా ప్రభువా, నిజమైన ఆయన, సమస్త కిడులకు మూలమైన యొక్క ధనాన్ని, ధనవందు మనస్సు కలిగి ఉండక నిన్ను వాక్యము చేత, ఆత్మ చేత, నాయన విశ్వాసము చేత, జ్ఞానము చేత, బలము చేత, శక్తి చేత నీలో కొనసాగుటకు సహాయం దయచేయండి. ఏది మేలైనది, ఏది ఉత్తమైనదో నైనా నీవు మాకు తెలియజేయవాడు. నిన్ను బట్టి, నీ మాటని బట్టి మేము జీవించుటకు అటు నీ సహాయము మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి దీవించండి. జన్మదినాలు, వాహనాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరు నశించక నీ సన్నిధి అందు, నీ ఆత్మ యందు నిలిచి నీ రాకడలో ఎతబొట్టు అట్టి సహాయము, అట్టి కృప, అట్టి కనికరాలు బిడ్డలందరికీ దయచేయమని, ఏదైనా పరిచర్యల సేవలో మీరు మాకు తోడైన మమ్మల్ని నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాలు మాకు దయచేయం. అని అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదు శూలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించునుగాక. ఆమెన్.